గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ సచివాలయం వాస్తు సుడిగుండంలో చిక్కుకున్నది. తెలంగాణ సచివాలయం వాస్తుకు లేదని దాన్ని మారుస్తామని ముఖ్యమంత్రి అన్న తర్వాత ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వాస్తు వ్యక్తిగతం, ఈ వ్యక్తిగతాన్ని వ్యవస్థకు అన్వయించవచ్చా? వ్యక్తిగతంగా ప్రయోజనం జరిగినప్పుడు వ్యవస్థకు ప్రయోజనమే కదా. మరి వాస్తుని ఎట్లా చూడాలి? వాస్తవము, వాస్తు దోస్తులు ప్రత్యేక చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ గారు, వాస్తు పండితులు మల్లికార్జున శర్మ గారు, తెలుగుదేశం నాయకులు సతీష్ మాది గారు. నలుగురు గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా శర్మ గారు, వాస్తు దోషం, తెలంగాణ సచివాలయానికి వాస్తు దోషం ఉందనేది ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. అవునండి, నిజంగానే వాస్తు దోషం ఉందా? ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సచివాలయానికి ఏమిటంటే ఒకవైపు మంచి చెడు రెండు మిశ్రమం అనేది ఉన్నాయి వాస్తవంగా అయితే. అంటే మనకి తూర్పు వైపున వచ్చేటప్పుడు జలాశయం ఉండటం, దక్షిణం వైపు వచ్చేటప్పుడు పెద్ద బిల్డింగులు ఉండటం, తర్వాత ఒక నైరుతి భాగంలో ఒక వీధిపోటు అనేది ఏర్పడింది వాస్తవంగా అయితే. అది ఒకటి నైరుతిలో ఎప్పుడైతే వీధిపోటు అనేది ఏర్పడుతుందో అక్కడ మాస్టర్ బెడ్రూమ్ అంటే ఒక ఇంటికి కానీ ఒక స్థలానికి కానీ యాజమాన్యాన్ని వహించేది వాస్తవంగా నైరుతి భాగం అంటారు. అంటే మనం ఒక గృహాన్ని తీసుకున్నాం అనుకోండి, నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ అంటారు. అంటే ఒక పరిపాలనా దక్షుడు, ఒక యజమానికి అక్కడ నైరుతి దోషం అనేది, నైరుతి వీధిపోటు అనేది ఉండటం అనేది వాస్తవంగా అయితే మంచిది కాదు వాస్తవం. అయితే ఇందులో ఒక 2-3 పాయింట్లు అనేవి మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. ఒక నైరుతి వీధిపోటు అనేది మంచిది లేదు. తర్వాత ఈ దక్షిణ భాగంలో ఎత్తైన బిల్డింగులు ఉండటం ఒకటి, తూర్పు వైపున జలాశయం ఉండటం అనేది చాలా మంచిది. ప్లస్ ఉత్తరం అనేది కూడా మంచి ద్వారమే వాస్తవంగా అయితే. అయితే ఇందులో ఈ మనం ఉన్నదానిలో ప్రస్తుతంగా మిశ్రమైన ఫలితం అనేది ఉండటం అనేది వాస్తవం. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలంగాణ సంబంధించి మధ్యలో బార్కెట్లు పెట్టారు. అయితే రెండింటి మీద కూడా ఈ వాస్తు దోషం అనేది పడే అవకాశం అనేది ఉంటుంది. రెండింటి మీద ఉంటుందా? రెండింటి మీద ఉంటుంది. అంటే అక్కడ వీధిపోటు అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ ఆ వీధిపోటు సచివాలయానికి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్న సచివాలయంలో 2 భాగాలు చేస్తే ఆ రెండింటికి కూడా కొంచెం నైరుతి భాగంలో వీధిపోటు అనేది ఉంది. రెండింటికి ఉందా? రెండింటి నైరుతి వీధిపోటు ఏమైందంటే ప్రముఖంగా వాస్తుశాస్త్రం ప్రకారంగా ఒక మాస్టర్ బెడ్రూమ్ అంటారు. అంటే యజమానిగా ఉండవలసిన స్థలంలో ఆ స్థలానికి నైరుతి వీధిపోటు అనేది ఒకటి తగిలింది. అయితే మిగతావి మంచి పాయింట్ కూడా ఉన్నాయి. అంటే ఉత్తరముఖ ద్వారం కానీ, తర్వాత మిగతా ఇక్కడ మన జలాశయం కానీ, బిల్డింగ్స్ కానీ కొన్ని బాగున్నాయి. అంటే అక్కడ మిశ్రమమైన ఫలితం అనేది వాస్తవంగా అయితే దానిలో ఉంది. సార్ ప్రభాకర్ గారు, వాస్తు నిజంగానే మీరు నమ్ముతున్నో లేదో తెలియదు కానీ మన ప్రభుత్వం వైపు నుంచే వచ్చిన ఒక డిబేట్ కాబట్టి ఇది వాస్తుని మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? అంటే బుచ్చన్న, నిజానికి ఈ హైదరాబాద్ నగరం ఈ వాస్తు కాదా అనే విషయాన్ని ఒక నిమిషానికి పక్కకు పెట్టేసి మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటూ అక్కడ కూడా వస్తాను నేను. ఇవాళ హైదరాబాద్ దాదాపు 58 సంవత్సరాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉన్నది. అంతకంటే ముందు ఒక 100 సంవత్సరాల క్రితం నుండి కూడా, అంటే 400 సంవత్సరాల క్రితం కట్టినటువంటి సిటీ ఇది. అది రాను ఈ హైదరాబాద్ నగరాన్ని మనం ఒక విధంగా చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఈ లెక్కలు చూసినట్లయితే, ఈ హైదరాబాద్కు వచ్చి చేరుతున్నటువంటి వాళ్ళ లెక్కలు చూసినట్లయితే ప్రతి సంవత్సరము 10 లక్షలు పెరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా మనం ఒకసారి హైదరాబాద్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒకసారి లేకపోతే గూగుల్ నుంచి చూసినట్లయితే ఎంత ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది అంటే, మీరు ఏ రోడ్డు చూసినా కానీ ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. ఒక పెద్ద కాంక్రీట్ జంగిల్లో మనం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనం నిజానికి ఇంత పెద్ద నగరానికి చేసుకోవాల్సిన పనులు ఇప్పటివరకు ఏమైనా చేసుకున్నామా అని అంటే జీరో పడుతుంది. జీరో అంటే జీరో. ఎంత జీరో అనే మాట ఎట్లొస్తుందని మీలాంటి వాళ్ళు అడగవచ్చు. నిజానికి ఈ నగరానికి హైటెక్ సిటీ అనేటువంటి ఒక కొత్త ప్రాంతం తప్ప హైదరాబాద్ నగరంలో కనీస అవసరాల కోసం ఏమైనా కొత్తవి నిర్మించబడ్డాయా, ప్రజల అవసరాలకు ఉపయోగపడేటువంటి ఏమైనా చేసినాయా అని గతంలో ఇదే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఏది మన ముషిరాబాద్ జైల్ని గాంధీ ఆసుపత్రి సరిపోవటం లేదు అనేటువంటి కారణం చేత ఒకటి మాత్రమే మార్చడం జరిగింది. సరిపోవటం లేదు కాబట్టి మనం కొత్త ప్లేస్కు పోదాము అని చెప్పేసి గతంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో బేగంపేట ల్యాండింగ్కు సరిపోవటం లేదు, అది 3 కిలోమీటర్లు మాత్రమే రన్వే ఉన్నది,
747 ఎయిర్ బస్సెస్ వస్తే అది దిగేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే ఇది సరిపోయినటువంటి అవకాశం లేదని మరీ సిటీకి బయటికి తీసుకొని పోయి కట్టినారు. ఈ రెండు తప్ప ఈ హైదరాబాదు నగరంలో ఇప్పటి వరకు ఏవైనా ప్రజల కోసం చేసి ప్రజల అవసరాల కోసం చేసిరా అంటే లేదు. అయితే దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం దాన్ని వాస్తు కోసం అనుకుందామా, పరిపాలనా సౌలభ్యం కోసం అనుకున్నామా, ఒకసారి మనం సెక్రటరియట్ వైపు పోతే సెక్రటరియట్లో ఉన్నది ఏమిటి? ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు 18 మంది మంత్రులు. ఒక మంత్రి కోసం ఉన్న 18 మందికి ఒక మంత్రి ఛాంబర్ కోసం ఇంకో మంత్రి కొట్లాడుకునేటువంటి పరిస్థితి, అంటే నాకు కావాలనేటువంటి పరిస్థితి. అంటే కనీసం మంత్రి కూర్చునే స్థలం లేనటువంటి సచివాలయాలని గట్టి హైదరాబాద్ని కంజెస్టెడ్ చేసి పడేసింది కదా. హైదరాబాద్లో ఉండేటువంటి ఇక ఆయన కూర్చోడానికి సీటు లేకపోతే ఆయన హెచ్ఓడి ఎక్కడ ఉండాలి, ఆయన సూపరింటెండెంట్ ఎక్కడ ఉండాలి? ఎంత ఆశ్చర్యకరం అంటే, నువ్వు ఇప్పుడే ఒక మంత్రి గారు చెప్తాను, ఒక మంత్రి గారు ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను నేను, ఆయనకు సంబంధించినటువంటి ఒక కార్యాలయం ఏమో మలక్పేటలో ఉంటుందట, మరొక కార్యాలయం అమీర్పేటలో ఉంది, ఆయన కూర్చునేది సెక్రటరియట్లా. ఆయన హెచ్ఓడి ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా? కాదు, 10 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. ఈ 10 సంవత్సరాలు పడేటువంటి ఇబ్బంది. అయితే దాంతోపాటు ఇవాళ కట్టుకోవాల్సినటువంటి ఆఫీసులని ఒక పద్ధతి ప్రకారం, నిజానికి ఈ మన సెక్రటరియట్ అనేది మనం ఒకసారి గమనిస్తే బెంగళూరుకు సంబంధించినటువంటి విధాన సౌధని పోయి ఒక మాన్మెంట్ లాగా, పోయి ఒక చారిత్రక కట్టడం లాగా చూసొస్తారు. అటువంటి పరిస్థితి కనిపించుకున్నట్టు ఉండాలి. అసలు మనది ఏంది, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియనటువంటి సెక్రటరియట్ని ఇంకా పూజించుకుంటున్నాం, అది గొప్ప, దాన్ని వికెట్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం. పరిపాలన సౌలభ్యం కోసం ఒకవేళ ఆఫీసులు ఎక్కడికైనా తరలించబడే పరిస్థితి వస్తే దాన్ని వెల్కమ్ చేయాలి. ఎస్, ఓకే సార్. రామారెడ్డి గారు, నేను క్వశ్చన్ ఏం అడిగాను అర్థమైంది, ప్రభాకర్ గారు మాట్లాడింది. మీరు గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో సాచ్యురేషన్ అనే సిద్ధాంతం తీసుకొచ్చేసి ఎన్నో పథకాలు మేము అదే సెక్రటరియట్ నుంచి పాలించినాము. కోట్లాది మంది జనాలకు యూజ్ అయ్యే పథకాలు మేము ఎన్నో ప్రవేశపెట్టినాం. దాంట్లో ముఖ్యంగా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది, ఎన్నో పథకాలు అంటే ప్రజారంజకంగా మేము పాలించడం జరిగింది అనే విషయాన్ని చెప్తున్నాను. అదే సెక్రటరియట్ నుంచి, అంటే ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగలేదు అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు కన్నె ప్రభాకర్ గారు సిటీకి ఎట్ సైడ్ కూడా డెవలప్మెంట్ జరగలేదని చెప్పారు. హైటెక్ సిటీయే కాదు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో అసలు అక్కడికి వెళ్తే మనం అసలు హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అన్న విధంగా అనిపిస్తుంది. ఒక 30 స్టూడెంట్ హైటెక్ సిటీ తెలుగుదేశం చెప్పారు మీరు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఎట్లా కనబడుతుంది అంటే, మనం అసలు ఇక్కడ ఉన్నామా యుఎస్ లో ఉన్నామా, దానికి వాస్తు బాగుంది అంటే హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడుతున్నాం. ఎన్నో కార్యక్రమాలు, అంటే కోట్లాది జనానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు మేము ఇదే పరిపాలనా భవన్ నుంచి, ఇదే సెక్రటరీ నుంచి మేము ఆల్రెడీ పరిపాలించినాము. ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనము ఇంకా మార్పులు చేసుకోవచ్చు, దాంట్లోనే మార్పులు చేసుకోవచ్చు. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఈ రోజు అవన్నీ కూడా వదిలేసి అవన్నీ వెకేట్ చేసి మనం ఇక్కడ నుంచి మనం వేరే దగ్గరికి వెళ్ళడం అంటే అది చాలా బాధాకరం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్ను, మాది రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో మెడికల్ కాలేజ్ కావాలి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావాలని మేము కొట్లాడుతున్నాం. దాని చెస్ట్ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల మేము ఎవరం కూడా హ్యాపీ లేము. ఎందుకంటే ఆదిలాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది, నిజామాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది, అదేవిధంగా వికారాబాద్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ రావాలి, అనంతగిరి గుట్టాలి. ఎందుకంటే టీబీ సెంటర్ హాస్పిటల్ ప్రకృతి ఉంటుంది, రోగులకు వాతావరణం చాలా. చెస్ట్ హాస్పిటల్ కాదండి, ఒక మెడికల్ కాలేజ్ వస్తే అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి అక్కడ, ఆల్ డిపార్ట్మెంట్స్ వస్తాయి అక్కడ. కొద్దిగా 750 బెడ్ హాస్పిటల్ వస్తుంది ఫ్యూచర్ లో, ఆల్ డిపార్ట్మెంట్. అట్లాంటివి మేము అక్కడ ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఈ చెస్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఆల్ పార్టీ మీటింగ్ లో ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మెంటల్ హాస్పిటల్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం వికారాబాద్ కంటే మేము చాలా బాధపడ్డాం, చెప్పినాం. ఆ మెంటల్ హాస్పిటల్ ఏదైతే ల్యాండ్ ఉందో అది ఆల్రెడీ డిస్ప్యూట్ లో ఉంది. అన్మోల్ వెంకటేశ్వరరావు అని చెప్పి నాకు తెలిసిన అడ్వకేటే అది పట్టాలని అని చెప్పి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. అందుగురించి అతను అది ఆపేసి ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని చెప్పి అదొక ప్రపోజల్ పెట్టండి. ఆ రోజు మాతో చెప్పింది ఏంటంటే, పరేడ్ గ్రౌండ్ మేము చాలాసార్లు ఏదైనా ప్రోగ్రామ్ పెడదాం అడిగితే మిలిటరీ వాళ్ళు మనకు సహకరించడం లేదు, కాబట్టి పరేడ్ గ్రౌండ్ లో మనం ఒక పరేడ్ చేసుకోవడానికి కూడా లేదు అన్న విధానంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి ఏమైందో ఏమో తెలియదు. మరి ఆ పరేడ్ గ్రౌండ్ అక్కడ పెడదామన్న ఆలోచన పోయి సెక్రటరియట్ లేదు కాబట్టి అన్నది ఏంటంటే, ఇది వాస్తుకు లేదు కాబట్టి ఎర్రగడ్డకి వెళ్ళిపోతే వాస్తు బాగుంటుంది, అన్ని విధాల రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేది నాకు అనిపిస్తుంది. అయితే సైకలాజికల్ గా ఎర్రగడ్డ పరిసర ప్రాంతంలో మానసిక రోగులు ఉంటారు అక్కడ, కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అక్కడ వెళ్ళినప్పుడు కూడా మానసిక రోగులకు సంబంధించిన పరివర్తన చాలా మంది ఉంటారు. అరే ఆ ఇంట్లోకి పోతే దయం పడతారా భయ్ అని చెప్పి కొంతమంది అంటుంటారు. అక్కడికి పోయినాక కూడా అలాంటి ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి మనం పరిపాలిస్తున్నాం, ఏదైనా స్వల్పమైన మార్పులు చేసుకోవచ్చు, కానీ ఇట్లాంటిది చేయడం అనేది అసలు భావ్యం కాదని మా యొక్క ఆలోచన విధానం. మనిషికి ఫస్ట్ మనకు ఒక క్రియేటివిటీ ఉండాల్సిన అవసరం. క్రియేటివిటీ అంటే అసలు మనం ఒక పరిమితమైనటువంటి దాంట్లో ఉండిపోయి
ఆ దాంట్లో నుంచి బయటపడడం కోసం ఇది ఒక సాహసమైన, నిజానికి ఆ సాహసమైన నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. ఉన్నటువంటి సిచ్యువేషన్ని, ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ నుంచి బయటపడి కొత్త తరంగా, కొత్త విధానంతో, ఇన్నోవేటివ్ ఆలోచనలతోటి ముందుకు పోవడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఎందుకు మనకే అవసరము అని అంటున్నానంటే, ఇంతకాలం చేసినటువంటి వాళ్ళు దీన్ని ఒక కాంక్రీట్ జంగల్గా మాత్రమే చూసినారే తప్ప, ఈ కాంక్రీట్ జంగల్లో ఇష్టం వచ్చినట్టు ఇబ్బడిగా పర్మిషన్లు ఇవ్వడం. ఇవాళ ట్రాఫిక్ మీ V6కి రావాలంటే దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం V6కి రావాలనుకుంటేనేమో సరిగ్గా 15 నిమిషాలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు గంట 15 నిమిషాలు రావాల్సి వస్తున్నది. దీనికి కారణం ఏమిటి? ఇక్కడ ఉండాల్సినటువంటి ఇండ్ల కంటే కూడా ఎక్కువ వచ్చినాయి. దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే ఉన్నటువంటి వ్యవస్థ అంతా. అందుకే ఏమంటున్నాం, నిజానికి సీషోర్లకు మనకు ఒక వ్యత్యాసం ఉంది బుచ్చన్న. మనం చాలా డీటెయిల్ డిస్కషన్లకు పోతే సీషోర్ అసలు ఈ హై రేంజ్ మన ఏంటివి స్కైవే కాదు, అపార్ట్మెంట్ల కల్చర్ ఇవన్నీ కూడా మనకు బాంబేలో కనిపిస్తుంది, చెన్నైలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆడ ఎక్స్పాన్షన్ లేదు, అవకాశం లేదు. కానీ మన దగ్గర ఎంత వీలైతే అంత ఎక్స్పాన్షన్, వీలైతే వాస్తుకు ముడిపడి. నేనేమంటున్నా, మీరు వాస్తు చూస్తారు, నేను పరిపాలనా సౌలభ్యం చూస్తా, మరొకటి చూస్తారు. కానీ అంతిమంగా ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? నువ్వు ఇబ్బంది పడుతూ అన్ననే కుక్కుతూ వేలాది మంది విజిటర్స్ వస్తున్నటువంటి సెక్రటరియట్ ని ఇట్నే ఉంచుకుందాము అనేటువంటి ఆలోచన కరెక్ట్. సతీష్ గారు, నిజంగానే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వాస్తు సమస్య ఉన్నది, అప్పుడు కొన్ని మార్పులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఒక వాస్తు మార్పు జరిగింది. చంద్రశేఖరరావు గారు కూడా వాస్తు మార్పు చేసుకున్నారు. తాజాగా ఇవాళ నల్లపోచమ్మ దేవాలయం నుంచి కాన్వాయ్ వెళ్ళాలనేది అది వాస్తుకుంది అనేది వచ్చింది బయటికి. పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు వాస్తుకు దోస్తులే, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూడా. మీరు ఎట్లా చూస్తారు వాస్తును? వారి వ్యక్తిగతం అంటారా లేకపోతే? ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ గారి పాలన ఎట్లుందంటే, తెలంగాణ రాష్ట్రము అంతకన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం ఉన్న 23 జిల్లాలతోనే ఉన్నది. అది ఇప్పుడు అదనంగా కొత్తగా వచ్చి మన దాంట్లో మనకు కొత్త జిల్లాలు ఏం చేరలే. ఇక్కడ 10 జిల్లాలు ఉన్నాయి, అక్కడ 13 జిల్లాలు ఉన్నాయి. అదే ప్రజలు ఆ సెక్రటేరియట్కి వస్తూనే ఉండరు. 50 ఏళ్ళ నుంచి ఈ స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఆ సెక్రటేరియట్కి వస్తూనే ఉంటారు జనాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మనిషి 2 మనుషులు ఏం కాలే, శాఖలకేమి ఇబ్బందులు ఏం రాలే. కానీ మాకేం కనిపిస్తుందంటే, కేసీఆర్ గారు ఇండ్ల నిర్మాణం చేస్తాము, 2 బెడ్రూమ్లు, హాలు, అవన్నీ మర్చిపోయినాయి. పేదోళ్లకు భవనాలు కట్టించడానికి మీరు ఎందుకు తాపత్రయపడట్లే? ఎందుకు దాన్ని పక్కన పడేశారు? ఈరోజు సెక్రటేరియట్ చుట్టూ వాస్తు అని చెప్పేసి అన్నారు. దానికి నమస్తే తెలంగాణలో పెద్ద ఆర్టికల్, ఆ ఆర్టికల్లో ఆ రోజు డిబేట్లో అయినా చెప్తే మేము క్లియర్గా, నిజాం సర్కారు సెక్రటేరియట్ నిర్మాణం చేసినప్పుడు ఆయన కూడా వాస్తు దోషం ఉన్నది, ఆయన దాంట్లోకి రాలేదని. ఆ తర్వాత బూరుగుల రామకృష్ణరావు గారి గురించి, తర్వాత అందరు ముఖ్యమంత్రులు అక్కడ పరిపాలన చేసిన వాళ్ళు, మరిచెన్నారెడ్డి ఉన్నప్పుడు మత గౌరవాలు వచ్చినాయని, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు జరిగిందని, ఆయన అమెరికాకి వెళ్తే అంటే ఈ రకంగా రాసిండ్రు. ఒక్కటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు జరిగినా మళ్ళీ 3 నెలల్లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. కదా మళ్ళీ ఇంకో వెన్నుపోటు వచ్చింది కదా. అది వెన్నుపోటు అని ఎందుకు అనుకుంటాం? అది వెన్నుపోటు కాదు. ఓ రైట్, ఓకే. నేనేమంటున్నాను, విషయం ఏంటంటే ఈరోజు మా కేసీఆర్ గారు కూడా అటువంటి ప్రమాదం ఏదో దాపరించినట్టుగా ఆయన 6th సెన్స్ చెప్తున్నట్టు. నేను ఒకటి అడుగుతాను, 7 నెలల కాలంలో ఈ వాస్తు ఈ రోజు పుట్టింది ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్నది, నమ్మకం అనేది ఉన్నది. మళ్ళీ మీరు అదే సెక్రటేరియట్లో గతంలో వేరే పార్టీలలో ఉన్నప్పుడు ప్రభుత్వం నడిపారు, మీరు అందులో ఉన్నారు. ఆ రోజు మళ్ళీ ఈ వాస్తు పరిజ్ఞానం అనేది మీకు లేకున్నదా? ఈ రోజే 7 నెలలు అయిన తర్వాత మీరు ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం నడిపిస్తున్న సమయంలో ఈరోజు సెక్రటేరియట్ను తీసుకొని పోయి అక్కడ నుంచి మొత్తం పూర్తి, అంటే వాస్తు అంటే దర్వాజా ఇటువైపు పెట్టుకోవాలో అటువైపు పెట్టుకోవాలో ఏదైనా ఒకటి సరి చేసుకోవడం, కానీ ఉన్నది ఏమంటారు అండి, ఇంట్లో ఎలకలెక్కున్నాయని చెప్పేసి అని ఉన్న ఇల్లు తగలబెట్టుకున్నట్టు ఇప్పుడు సెక్రటేరియట్కు వాస్తవానికి వాస్తు ప్రకారం కూడా చెప్తే పిచ్చన్న గారు, ఇప్పుడు జనరల్గా మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఈ మన ఆగ్నేయంలో నైరుతి ఏమంటారు కదా, ఇటు వాటర్ ట్యాంక్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, ముందర హుసేన్ సాగర్ ఉంది ఆల్రెడీ దేవుడిచ్చిన వరంలాగా. ఇంకోటి ఆ ప్లేస్కి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర ఉంది ఆ ఏరియా. గౌతమ బుద్ధుని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు, ఇంకా ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చారు. ఈరోజు పక్కనే దేవాలయం, ఆ తర్వాత ఆ పక్కనే అసెంబ్లీ, అటు పక్కనే రవీంద్ర భారతి. ఎందుకు ఇంకా విశాలంగా ఉంటే ఇంకా చాలా బాగుంటే నష్టమేముంది?
ఇప్పుడు ఎర్రగడ్డకు తీసుకుపోవాల్సిన అవసరం లేదు, విశాలంగా కట్టుకోవాలనుకుంటే. ఇంటర్నేషనల్ మా అన్న ప్రభాకర్ అన్న అన్నట్టుగా బేగంపేట విమానాశ్రయాన్ని శంషాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసిన అంటున్నారు కదా. మరి అదే ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ చుట్టూ చాలా విశాలంగా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మళ్ళీ హైటెక్ ఏరియాలో మన పక్కన ఉన్న గ్రేటర్ సిటీలో పెట్టవచ్చు కదా. మళ్ళీ ఎర్రగడ్డకు ఉండేది ఒకటే రూటు, ఎర్రగడ్డకు పోయేది. ఇక్కడ మేము సెక్రటేరియట్ ఉన్న కాడికి 4 వైపు నుంచి సికింద్రాబాద్ నుంచి 10 నిమిషాల్లో వస్తారు ఆటో ఎక్కితే. ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేస్తే అక్కడ ఒక అర్ధగంట సేపట్లో అక్కడికి వస్తారు ప్రజలు. కానీ అంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓన్లీ ఓన్లీ ముఖ్యమంత్రి గారికే ఇబ్బంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఆలోచనకు వాస్తు ప్రాబ్లం వచ్చినట్టుంది. నిజానికి చెప్తున్నాను, ఆయన ఆలోచన విధానానికే వాస్తు ప్రాబ్లం వచ్చినట్టుంది. ఈరోజు నిజంగా వాస్తు ప్రాబ్లం కేసీఆర్ గారికి స్టార్ట్ అయిందండి. ఆయన కేబినెట్లో మాలమాదిగలకే లేనటువంటి భారతదేశ చరిత్రలోనే మాలమాదిగలు మంత్రులుగా లేని కేబినెట్ ఏదైనా ఉందంటే ఈరోజు ఇది ఉంది. మేము అందరం కూడా డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, ఎందుకు లేరు? ఎవరు ఉన్నారు కదా, ఎవరు బయట ఆయన అంటే కాదా ఆయన ఎస్సీ కదా? ఓకే వినండి, నేనేమంటున్నా 5,000 జనం, నేనేమంటున్నా మేము మాదిగల గురించి మాట్లాడుతున్నాను. షెడ్యూల్ క్యాస్ట్లో మాదిగలు మాలలు ఆ మంత్రివర్గంలో ఎందుకు లేరండి? అది వేరే డిబేట్. ఈ 7 నెలల కాలంలో నీకెవరో వాస్తుతో ప్రమాదం జరిగిందని ఉందా? శర్మ గారు ఒక మాట చెప్పారు, వాస్తవానికి చాలా మంచి కూడా ఉన్నాయి అక్కడ అని. కానీ తగిలించడం అనేది దాని అక్కడ తీసుకుని వికారాబాద్ ఇంకోటి దాని మూలన కూడా ఒక్కటి విషయం ఏంటంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు చెస్ట్ రోగస్తులు ఎట్లుంటుందంటే గాలి విపరీతంగా వస్తే దమ్ము ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆ వికారాబాద్ కానీ పోతే 4 వీలర్స్ పైన పోవాలా. ముందే ఈ రోగాలు ఎవరికి వస్తాయి? బిలో ప్రావర్టీ. పొగ పీల్చుకున్న దానికంటే పొగ ఎందుకు పిలుస్తారండి? ఇన్నేళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి నేను పొగ ఇప్పుడే వచ్చిందా కొత్తగా? నేనేమంటున్నా, ఏదో కారణాలు పెట్టి ఏదో ప్రైవేట్ ఇప్పుడున్న సచివాలయానికి వీధిపోటు ఉంది, వాస్తు దోషం ఉంది అనుకుని మీరు అంటున్నారు. ఎర్రగడ్డకి ఎట్లా ఉంది? ఇప్పుడు 2 ఉంటాయి. ఏమిటంటే వాస్తు ప్రకారంగా ఏదైనా మన స్థల నిర్ణయంలో చతురస్రాకారంలో ఉండాలి వాస్తవంగా అయితే స్థలం అనేది. ఈ స్థలంలో ఇప్పుడున్న వాటిల్లో ఏంటంటే మిశ్రమైన ఫలితం అనేది ఉంది. అంటే మనకు నైరుతి వీధిపోటు ఉండటం, ఒకటేమో కొన్ని మంచి చెడు మిశ్రమాలు ఉన్నాయి. ఈ సచివాలయం మీరు సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు, కానీ ఎర్రగడ్డకు వాస్తుందా లేదా? ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ దగ్గర కూడా దానికి వీధిపోట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి, అంటే వీధి దోషాలని ఎక్కువ ఉన్నాయి. అయితే దానికి ప్రత్యామ్నాయంగా కూడా దానికైనా కూడా దానికి ప్రత్యేక రెమెడీస్ తోటి కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. దీనికి ఇప్పుడున్న దానికైనా కూడా ఉంటాయి, ఇంకో కొత్త వాస్తు నమ్మే వ్యక్తి వచ్చింది అనుకో, ఇక్కడ దయ్యాలు భూతాలు మా అన్న చెప్పినట్టు ఎమ్మెల్యే చెప్పినట్టు ఆడ ఎంతో మంది చేస్తూ చచ్చిపోయినండి. ఆ ఇంట్లో ఇవన్నీ భూతాలు తిరుగులాడుతున్నాయని చెప్పేసి అని మన చివరికి మా చింతమడకకు మార్చే ప్రమాదం కూడా ఉంది. సిద్దిపేట చింతమడకకు కూడా తీసుకొని పోయి అసెంబ్లీ సెక్రటేరియట్ పెట్టే పరిస్థితులు ఉన్నాయేమో. ఇప్పుడు కూర్చొని నేను అందుకే పదే ఏం చెప్తా ఉన్నానంటే, హైదరాబాదు నగరానికి ఉండాల్సినన్ని వసతులు గతంలో ఉన్నటువంటి వాళ్ళు కల్పించలేకపోయినారు. మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను నేను. హైదరాబాదులో మనం ఎన్ని కూరగాయల మార్కెట్లు కనిపిస్తాయండి? మనం బాగా చెప్పుకుంటే పెద్దది ఏదన్నా అనుకుంటే మోండా మార్కెట్ అని చెప్తాము, మాదన్నపేట మార్కెట్. అంటే దీన్ని ఎందుకు కాంక్రీట్ జంగల్గా మాత్రమే చూసిండ్రు, ఒక మిషన్ లాగానే చూసిండ్రు, మిగతా చూడలేకపోయినారు అని అంటే వాళ్ళకు వ్యూ లేకపోవడానికి, వాళ్ళకు ఒక తెలంగాణ రాష్ట్రం సాధించి సమర్థించుకోవడానికి కూడా ఒక అర్థం పడుతూ ఉంటుంది. హైదరాబాద్ నగరానికి చేయాల్సినటువంటి పనులు ఏవి చేయకుండా దీన్ని ఒక మనుషుల్ని బంజరదొడ్ల తోలేటువంటి ప్రాంతంగా మాత్రమే చేసిరే తప్ప దీని వసతుల విషయంలో ఎవరు కూడా జాగ్రత్తలు అంటే ఇన్ని రోజులు ఎవరు పశువు లేకనే బతికిరట జరిగింది. ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా సమర్థించుకోవడానికి అయితే ఏమంటున్నంటే మెహదీపట్నం దగ్గర పోతాం కూర్చొని మనం. మెహదీపట్నం దగ్గర బస్ స్టాండ్ అర్థం కాదు, రైతు బజార్ అర్థం కాదు. దిల్సుకునగర్ దగ్గర పోతాం, కొత్తపేట మార్కెట్ దగ్గర పోతాం, ఆడ బస్ స్టాప్ ఉందా తెలియదు, రైతు బజార్ ఉందా తెలియదు. అంటే నేను దీనికి దానికి ఏం లింక్? రామ్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే వసతుల సౌకర్యం విషయంలో ప్రభుత్వాలు కనీసం ఇన్నోవేటివ్ అసలు ఏం చేయాలనేటువంటి ఆలోచన లేదు. వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచే ఏం చేద్దామో ఆలోచించుకున్నారు తప్ప ప్రజలకు ఏం చేద్దామని ఆలోచించలే. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రభుత్వం
అనేక విషయాలు. ఒక సెక్రటేరియటే కాదు, మనం సెక్రటేరియట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సెక్రటేరియట్ ఏమో ప్రజలకు ప్రజల సౌలభ్యానికేమో ఉండేది. అదే కాకుండా ఇవాళ రోడ్ల వెడల్పు కార్యక్రమం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్కైవేస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ఫ్లైఓవర్స్ బ్రిడ్జ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరము ఇంతకాలం జనాన్ని బంజరదొడ్ల తోలేటువంటి ప్రాంతంగానే చూసినటువంటి వాళ్ళు ఒక 5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరము అరే ఇది చూడాల్సిన ప్రాంతం, భారతదేశంలో ఒకవేళ అడుగు పెడితే భారతదేశంలో ఎవరన్నా ల్యాండ్ అయితే హైదరాబాద్ పోకుండా ఉండలేము అనేటువంటి పరిస్థితి తీసుకురావాలనేటువంటిది మా ఉద్దేశం. హైదరాబాద్ మొత్తం డెమాలిష్ చేసి కొత్త కట్టండి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గతంలో కూడా అంతర్జాతీయ సదస్సులు మనం ఎన్నో పెట్టుకున్నాం. అంతర్జాతీయ స్థాయి ప్రాముఖ్యత గల వ్యక్తులు ఎంతో మంది వచ్చారు. ఎన్నో మీటింగ్స్ పెట్టుకున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. మీరు మా వెజిటేబుల్ మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నారు. మనం బస్ డిపోస్ చూడండి, ఇమ్లీబన్ బస్ స్టేషన్ చూడండి, జూబ్లీ బస్ స్టేషన్. ఒక ప్రశ్న, వాస్తు అనేది నిజంగానే ప్రభాకర్ గారు నేరుగా వాస్తు అని అనట్లేదు, దాని చుట్టూ తిరుగుతూ నేరుగా చెప్పట్లేదు. కానీ వాస్తు అనేది అది కూడా చెప్పాను. నేను ఏమంటున్నానంటే మీరు దాన్ని వాస్తుగా చూడొచ్చు, నేను దాన్ని సౌకర్యంగా చూడొచ్చు. బుచ్చన్న గారు వాస్తు అనేది సెంటిమెంట్ అండి. వీరు వాస్తు పండితులు ఏమంటున్నారంటే నీ సౌలభ్యం కోసం నువ్వు అంటున్నావు. ఈ వాస్తు పండితులు ఏమంటున్నారంటే నైరుతి వీధి పోటు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనిషికి ఉపయోగపడదేనో వీరి భాష. నేనేమంటున్నానంటే ఈ ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడను కదా, మీరు నా ప్రపంచం నుంచి ప్రజలు వచ్చి ఇక్కడనే ఉండాలని చెప్పి అంటే హైదరాబాద్ మొత్తం డిమాండ్ చేయండి, ఉన్నాయిలా తీసేయండి. అయితే సెక్రటరీకి సంబంధించినటువంటిది ఎందుకు మనకు మైండ్ బ్లాంక్ అయి ఉండాలి? మనం ఎందుకు గిరిగీసుకొని ఒక ఫ్రేమ్ లో మాత్రమే మనం బ్రతకాలి? కూలిపోతున్నా అవి ఎలుకల వాసన వస్తున్నా గబ్బిలాల కంపు కొట్టినా దాంట్లో మాత్రమే ఉండాలి అనే ఆలోచన ఎందుకు ఉండాలి? మనం ఇవాళ అక్కడ లెట్ మీ ఫినిష్ సార్. నేనేమంటున్నా, ఇవాళ పుత్రజయ ఉంది మలేషియాలో, అద్భుతమైనటువంటి పుత్రజయ. రేపు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కృష్ణానది తీరాన అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకుంటా అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. అట్లా నిర్మించుకోవాలనే ఆలోచన ఎందుకు ఉండకూడదు? ఈ గబ్బిలాల కంపులో ఈ ఎలుకల వాసన ఉండాలనే ఆలోచన ఉన్న సెక్రటరియట్ కాంప్లెక్స్ కూడా కొత్త బిల్డింగ్స్ కట్టినాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త బిల్డింగ్స్ కట్టినాం. ఇంకా అధునాతనమై కట్టాలంటే ఇంకా కట్టొచ్చు, ఇంకా టవర్స్ కూడా కట్టొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. వాస్తు పండితులు ఇక్కడే ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడున్న సెక్రటరియట్ ను కూడా వాస్తు పరంగా ఇంకా కావాలంటే కూడా చేసుకోవచ్చు, మిశ్రమ ఫలితాలు ఇస్తుంది, దీన్ని ఇంకా కూడా అభివృద్ధి పోయే విధంగా చేసుకోవచ్చు. 100 ఏళ్ల తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం ఆలోచించుండొచ్చు కదా. 100 ఏళ్ల గురించి పరిపాలన కూడా చేసుకోవచ్చు అనే విషయం చెప్తున్నారు వాస్తు పండితులు. ఇక్కడే ఉన్నారు, తను చెప్తున్నారు. దానికి కూడా దోషం ఉందని చెప్తున్నారు, దాన్ని కూడా మంచిగా చేసుకోవాలని చేసుకోవచ్చు అని చెప్తున్నారు, దీన్ని కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. క్లియర్ గా వాస్తు పండితులే చెప్పంగా మనం ఈ రోజు వీఆర్ కస్టోడియన్ ఆఫ్ పబ్లిక్ మనీ, ఇట్స్ నాట్ అవర్ ఓన్ మనీ. ఆ కస్టోడియన్ గా ఉన్నప్పుడు ప్రతి రూపాయికి జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం. ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం 10 రూపాయలు అదనంగా ఖర్చు పెడితే తప్పేంటి? ప్రజల గురించి 10 రూపాయలు అదనంగా ఖర్చు పెడితే తప్పేం లేదు. 10 రూపాయలు కాదు, ఇది వేల కోట్ల రూపాయలు ఈ రోజు నిర్వీర్యం అయిపోతున్నాయి. సెక్రటరియట్ ఒక విలువ తీస్తామంటే ఆ భూములు కానీ ఆ బిల్డింగ్స్ కానీ మొత్తం వాల్యూ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ అవుతాయి. ఈ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ వేస్ట్ చేసి మనం అక్కడ పోయి మళ్ళీ ఒక 150 crores ఖర్చు పెట్టి మళ్ళీ కట్టడం అనేది ఇట్స్ ఏ షియర్ వేస్ట్. శర్మ గారు, నిజంగానే పరిపాలించే వ్యక్తి పైన, ముఖ్యమంత్రులు ఎవరున్నా సరే పరిపాలించే వ్యక్తి పైన, ప్రధాన పౌరులపైన, ప్రథమ పౌరులపైన వాస్తు ప్రభావం ఉంటుందా? అంతిమంగా ఆ ప్రభావం ప్రజలపైన, ప్రభుత్వం పైన ఉంటుందా? శర్మ గారు, వెనకటి కాలంలో అయితే రాజుల కాలం ఇప్పుడు లేదు కాబట్టి అనుకుంటే ఒకవేళ వాస్తు ప్రభావం పరిపాలించే వ్యక్తులపైన, ముఖ్యమంత్రి కానీ అతనితో పాటున పరిపాలనలో ప్రధాన భాగస్వాముల పైన ఈ వాస్తు ప్రభావం ఉంటుందా? వాస్తు ప్రభావం అనేది ఏమిటంటే ఒక పరిపాలనా భవనం మీద కానీ దేని మీద అయినా సరే ఇప్పుడు అది వరకు రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రి రాజు. అయితే ఆ రాజు దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా మంత్రులు కానీ వాళ్ళందరి మీద కూడా కొంత ప్రభావం అనేది పడే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక ఛాంబర్లో కానీ ఒక సీట్లో కానీ కూర్చుంటే మరి మంచి దిక్కులో ఉంటేనే వాళ్ళకి ఏదైనా అనుగుణంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఒక సలహాలు కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక మైండ్లో కూడా కొంత కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ప్రతి ముఖ్యమంత్రికి కానీ ఎవరికైనా సరే వాస్తు ప్రకారంగా అందరూ చూసుకుంటున్నారు, దాని ప్రకారం నిర్మించుకోవచ్చు, కూడా తప్పేం లేదు. దానికి ఏదన్నా ఉంటే కూడా శాస్త్ర ప్రకారంగా రెమెడీస్ అనేవి చేసుకోవచ్చు, దానిలో తప్పేం లేదు వాస్తు ప్రకారంగా. ఎందుకంటే వాస్తు ప్రకారంగా ఉండి మరి ఒక రాజుగారు బ్రహ్మాండంగా అద్భుతంగా పరిపాలించాలంటే వాస్తు ప్రకారంగా బాగుండాలి, ప్రజలకు కూడా అందరికి కూడా మేలు జరగాలి.
మరి ఆ రాజుగారిని అనుసరించే విధానం కూడా ప్రజలు అనుసరించే విధానం కూడా ఉంటుంది. అయితే దానికి ప్రత్యేక రెమెడీస్ అనేవి కూడా కొన్ని ఏదన్నా దోషాలున్నా కూడా ప్రత్యేక రెమెడీస్ అనేవి చేసుకొని ముందుకు వెళ్ళచ్చు. అంటే దాని పరిపాలన ప్రకారంగా ఉండాలి, తర్వాత అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, అంటే కూర్చోవడానికి అనుకూలంగా ఉండాలి, అన్నీ కూడా వైశాల్యం దగ్గర నుంచి అన్నీ కూడా చూసుకుని ఇలాంటివన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళచ్చు. మంత్రివర్గంలో ఒక మాట, మంత్రివర్గంలో ముఖ్యమంత్రి వాస్తు బాగుండి హోంమంత్రి వాస్తు బాగాలేదనుకో ఆ ప్రభావం ఉంటుందా? హోంమంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటుంది. అంటే ఒక ఛాంబర్ తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి, అది ఒక పెద్ద ఛాంబర్. ఆ ఛాంబర్లో ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కూర్చుంటాడు, ఉత్తరం దిక్కు వైపు కూర్చుంటాడు, హోమ్ మినిస్టర్ వచ్చేప్పుడు దక్షిణం వైపు ఉంటాడు. అక్కడ హోమ్ మినిస్టర్ యొక్క ప్రభావం అనేది పడుతుంది ఆ గది మీద. అంటే ఒక దాన్ని వాస్తుని పూర్తిగా ఒక స్థల వైశాల్యమే కాదు, దాన్ని 4-5 ముక్కలు చేయాలి, కట్ చేయాలి. అంటే ఏ భాగంలో ఎవరు కూర్చున్నారు ఆ భాగానికి వాళ్ళకి ఏమైనా చెందుతుందా. కొన్ని సచివాలయాలు అవన్నీ ఉంటాయి. కొంతమందికి మనం ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఒకళ్ళకి బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది, ఇంకో వాళ్ళకి రాకపోవచ్చు ఆదాయం. అంటే వాళ్ళ వ్యక్తిగతంగా జాతకము మోస్ట్ ఇంపార్టెంటే, అక్కడ వాస్తుపరంగా కూడా రెండింటినీ బ్యారేజ్ చేసుకుంటారు. ఒకటే వాడు చెప్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయిన తర్వాత జస్ట్ 2-3 మంత్స్లోనే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ హైదరాబాద్ అని దేశవ్యాప్తంగా అవార్డు వచ్చింది. కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి అవార్డు తీసుకుని వచ్చింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ అని అవార్డు వచ్చింది మనకు. అట్లాంటి హైదరాబాద్ మనం ఇక్కడ ఆల్రెడీ మనం రూల్ చేసినాం, మనం ఆల్రెడీ అది రికార్డ్స్ లో ఉంది, పోయి తీసుకొచ్చి. రామ్మోహన్ రెడ్డి గారు అన్నది 100% నేను కూడా అంగీకరిస్తాను. నేను అంగీకరిస్తాను. అయితే ఇంకా బెస్ట్ అవార్డు తెచ్చుకుంటే ఏమైనా ఇబ్బంది? నేషనల్ లెవెల్ నువ్వు మాట్లాడేటప్పుడు అసలు మధ్యనే రాం మేము. అయితే ప్రజలకు షార్ట్ మెమోరీ ఉండదు బుచన్న. మనకు ఒక అభిప్రాయం ఉంది, రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలు ఇవాళ రేపు మర్చిపోతారు అనేటువంటి అభిప్రాయంతో ఉంటాం, ఉండి మాట్లాడుకుంటూ పోతాం. కానీ షార్ట్ మెమోరీ ఉండదు, సందర్భం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు. అయితే సరిగ్గా 10 సంవత్సరాల క్రితం పరిపాలించిన తెలుగుదేశం పార్టీ, 10 సంవత్సరాలలో పరిపాలించిన కాంగ్రెస్, ఈ రెండు చేసిన పనులని ఒకసారి మనం ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టుగా, గాంధీ ఆసుపత్రి బాగా కంజెస్టెడ్గా ఉంది, రోగులకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఈ ముషిరాబాద్ జైలు ఇది ప్రజలకు ఉపయోగమైనటువంటిది కాదు, ఇది ప్రజలకు కాదు, ఈ జైలు ఖైదీ ఏడైనా ఖైదీ ఉంటాడు అని చెప్పేసి తీసుకుపోయి ఎక్కడ వేసిండ్రు? చెర్లపల్లిలో వేసిండ్రు. అది ప్రజలకే ఉపయోగపడేటువంటిది కాదు, పెద్ద ప్రజలకు ఖైదీ ఎక్కడైనా ఖైదీ ఉంటాడు అని. దాన్ని ఏం చేసిండ్రు? విశాలమైనటువంటి ప్రాంతంలో ఉండాలనేటువంటి దాన్ని గాంధీ ఆసుపత్రిని తీసుకొచ్చి జైలు కాడ హాస్పిటల్ కట్టిండ్రు. ఆనాడు ఒకవేళ గిట్నే విమర్శించే వాళ్ళు ఉంటే, అదే పద్ధతులు ఉంటే ఆ రోగులు అట్నే చచ్చిపోయేవాళ్ళు. ఆ రోగులు అదే పద్ధతిలో ఇబ్బందులు అయ్యి పార్సల్ నేనేమంటే రెండవది మీరు చెప్పేటువంటి మీరు సరి చేసుకుంటే బాగుండు కదా. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఏదైతుందో డొమెస్టిక్ ఎయిర్పోర్టు 3 ఎకరాలు ఉంటుంది, 3 కిలోమీటర్లు రన్వే ఉన్నది. ఇంకొక కిలోమీటర్ పెంచుకుంటే ఎయిర్ బస్ కూడా దిగుతుండే. జర్ర సనత్ నగర్ని ముందుకు అది చేసుకుంటే కూలగొట్టినుంటే, లేకపోతే ఇటు బోయినపల్లి వైపు తీసుకుంటే రన్వే సరిపోతుండే. వినండి సార్, అంటే నేను మాట్లాడుతుంటే నిజాలు తెలుస్తాయనా? మీరు ఎందుకు ఏమంటారంటే నేను మాట్లాడే విషయాలు జనానికి పోతే కన్విన్స్ అవుతారు అనేటువంటిది ఏది కాదు. మీరు అడ్డం రావద్దు. అడ్డం ఏమంటున్నారంటే, సో మీరు చేసినప్పుడేమో కరెక్ట్ అవుతుంది, మేం చేస్తే తప్ప. అందుకే పరిపాలనా సౌలభ్యం కోసము ప్రజలకు ఆమోదమైనటువంటి పనిని, నిజానికి సెక్రటేరియట్ పక్కకి వెళ్ళిపోయి బాగా విశాలంగా ఉంటే అభ్యంతరం మీకా ప్రజలకా? తీసుకోండి. అభ్యంతరం అంటే రాజకీయం చేసే వాళ్ళకి కాదు. ఒక్కరోజు సర్వే జరిపించి రిపోర్ట్ తెప్పించుకురుగా, ఒక్కరోజు సర్వే చెప్పి ఆఫీసర్లందరూ ఇంటికి పంపించారే, ఆ సెక్రటేరియట్ మార్చాలి. ఒక మాట చెప్పునా, మీరు ఇంత చెప్తారు కదన్నా, ఇప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ మార్మాలో ఎటువనంట పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారంట. కాదు, ఒక్క నిమిషం ఆగు. దాని పక్కన మా సెక్రటేరియట్ కూడా మొత్తం 100 అంతస్తులు కాదు 2 అంతస్తుల పై లెవెల్లో కట్టొచ్చుగా. ఎర్రగడ్డకే పోవాలన్నా, అక్కడ నుంచి ఉన్న చెస్ హాస్పిటల్ తీసుకుని వికారాబాద్కే పంపాలి. అంటే మీకు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ప్రజలతోన మీ పాలన వైపు ఎప్పుడు కూడా వాస్తు బాగలేనప్పుడు 1000 అంతస్తులు కడితే ఒక మాట చెప్తున్నా, వాస్తు అంటే ఆ కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి ఎవడు కూడా సెక్రటేరియట్లో గుణపడం చచ్చిపోలేదన్నా, గుర్తుపెట్టుకోండి. ఎందుకు మాట్లాడతారు వాస్తు మీద, ఎందుకు చెప్తారు మీరు? ఇక్కడ వినండి ఒక్క నిమిషం ప్రభాకర్ అన్న, పక్కనే ఎన్టీఆర్ ఘాట్ ఉంది,
సరే నేను అనొద్దు కానీ పాపం కేసీఆర్ గారిని రేపు నాడు చరిత్రలో హైదరాబాద్ సెంటర్లో వండుకోవడానికి కోసం ఆ ఘాటు నట తయారు చేసి పెట్టుకుంటారు మన పక్కనే ఎన్టీ రామారావు గారి ఘాటు ఉంది, మన ఇక్కడ అసందర్భమైన మాటలు ఏమంటున్నానంటే ప్రజల కోసం సతీష్ మనం పొలిటికల్ లీడర్ లాగా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయాలి. మెచ్యూర్డ్ గా నేను ముందే చెప్పాను అటువంటి మీరు మెచ్యూరిటీ లేకపోతే డిస్కషన్ కూడా అనవసరం. పరిమితమైనటువంటి ఆలోచన విధానంతో పరిమితమైనటువంటి ఆలోచన విధానంతో మాట్లాడే వాళ్ళ సంఖ్య ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఉంటుంది, అది నేను కాదని. అయితే రేపు కట్టేటువంటి సెక్రటరియట్లో ఇప్పుడు ఎట్లయితే భారతదేశానికి ఉన్నటువంటి పార్లమెంటు ముందు రాజ్పథ్ ఎట్లయితుందో అదే పద్ధతిలో మిగతా సౌత్ బ్లాక్ నార్త్ బ్లాకులుగా ఉండి అక్కడే పెరేడ్ చేసుకునేటువంటి పద్ధతి, దానికి ఒక గొప్పగా గౌరవం వచ్చే పద్ధతిలో ఎట్లయితే ఇండియాలో రాజధాని ఉందో తెలంగాణ రాజధాని అంత గొప్పగా ఉంటే మీకు ఏమైనా అభ్యంతరమా? రేపు వచ్చేటువంటి 64 ఎకరాల్లో ఇప్పుడు ఉండేటువంటి 4 ఎకరాలు 5 ఎకరాల సెక్రటరీ పక్క పెట్టేసి రామారెడ్డి మర్చిపోయినావు, నీతో మాట్లాడడం కరెక్ట్ కాదు. కేసీఆర్ ఎప్పుడు ఉన్నోళ్ళమే ఏమంటున్నా సెప్టెంబర్ 7 చెప్పేటప్పుడు ఎందుకు చెప్తున్నాను? నేనేమంటున్నాను మీరు చెప్పరాదు. ఇప్పుడు జాగాలో 65 ఎకరాల స్థలంలో అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి కార్యాలయము మంత్రుల కార్యాలయాలు కట్టుకొని అక్కడే పెరేడ్ చేసుకుంటే రోజు ప్రతి సంవత్సరం ఆగస్టు 15th నాడు 26th జనవరి నాడు బిచ్చమెత్తుకునేటట్టుగా ఢిల్లీకి వెళ్ళి డిఫెన్స్ పర్మిషన్ తెచ్చుకునే కంటే మన భవన్ ముందల్లే మనం పెరేడ్ చేసుకొని సెల్యూట్ చేసుకుంటే మీకేమైనా అభ్యంతరం అంటున్నా? ఎందుకు నిలబెడుతూనే ఉండండి, మాకు ఉద్యోగాలు ఇల్లు కట్టరు, ఏమి కట్టరు. మీరు 65 ఎకరాలు కూడా వాస్తు దోషం ఒకవేళ అన్నిటికీ వాస్తు డెఫినెట్ గా వాస్తే ప్రామాణికంగా చూసిన వాళ్ళు కొందరు ఉంటారు, నాలాంటి వాళ్ళేమో పరిస్థితులు ప్లస్ అవసరాలేమో నాలాంటి వాళ్ళు చూస్తారు. అయితే వాస్తే అంటే ఇటువంటి విద్వాంసులు చాలా మంది మిత్రులు ఉన్నారు, వీరు కూడా ఉన్నారు. డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి వాస్తు చూడాల్సిన సందర్భం వస్తే తప్పకుండా సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం కర్ణ ప్రభాకర్ గారు ఒకటి కాంట్రాడిక్టరీ మాట్లాడింది ఏంటంటే, గతంలో మనము మన V6 ఆఫీస్కి రావాలంటే మనం 10 minutesలో వచ్చేవాళ్ళం, ఇప్పుడు 1 hour 10 minutes అవుతుందండి. ఇప్పుడు అదే లాజిక్ మనం అప్లై చేస్తే ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి సెక్రటరియట్కి మన అసెంబ్లీకి రెగ్యులర్గా మనకు అసెంబ్లీకి పోయే పని ఉంటుంది, అసెంబ్లీ నుంచి ఇక్కడ రావచ్చు, మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కానీ. ఇప్పుడు మేము ఎరగటకు పోవాలంటే మాకు ఎంత సమయం పడుతుందండి? మీరు ఎగ్జామ్ ఈ అసెస్మెంట్ ప్రకారం తీసుకుంటే స్కైవేలు కడతారు. ఏది ఇదంతా ఎవరిది ప్రజాధనం? అవన్నీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ ఇన్ హైదరాబాద్, ఇండియాలో నెంబర్ 1 అని మనం అవార్డు తీసుకున్నాం మొన్ననే. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అద్భుతమైన రహదారులు ఉన్నాయి పైన. ఒక చిన్న సబ్మిషన్ నేను వాస్తవం చెప్తున్నా బుచ్చన్న, మా పరిగి నియోజకవర్గంలో 3 పేదవాళ్ళు, దళితులు, గిరిజనులు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకురు ఈ 3 నెలల కాలంలో. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాము. ఈ రోజు మనకి ఇది అవసరమా? అసలు వాళ్ళకి మేనిఫెస్టోలో చెప్పింది ఏంది? మనం ఎన్నికలకు ముందు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినాము, ₹1,00,000 4 ఏళ్లలో ఇస్తామని చెప్తున్నాం. ఇప్పుడు యావరేజ్ లోన్ 50-20 వేల కంటే ఎక్కువ లేదు. నేను మొత్తం కూడా ఎనాలిసిస్ తయారు చేసిన 50,000 ఇస్తే క్లోజ్ అయిపోతే సబ్జెక్టు. ఈ రోజు దాన్ని 4 ఏళ్ళకి పొడిగించి మేము ఇంగ్లీష్ మేనిఫెస్టోలోనేమో మేము క్రాప్ లోన్స్ వేవర్ అని చెప్పి రాసినాము, తెలుగు మేనిఫెస్టోలో బై మిస్టేక్ వ్యవసాయ రుణాలని చెప్పి రాసినాము, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చెప్పారు. అంటే ఎవరిని మనం వంచిస్తున్నాము? ప్రజలను తప్పుదో పట్టించడానికి కార్యక్రమం చేస్తున్నాము. 2 bedroom హౌస్ ఇస్తామని చెప్పినాము, ఈ రోజు వరకు మనం 2 bedroom హౌస్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి? ఇప్పుడు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఈరోజు నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి ఇందిరమ్మ ఇండ్ల పేమెంట్స్ డ్యూ ఉంటే నేను డైరెక్షన్స్ ఇప్పించినాను. మొన్న గురువారం నుంచి అది ఆపేసారు. ఇప్పుడు CLPలో ప్రెస్ మీట్ పెట్టి వస్తున్నాను, మళ్ళీ బిల్స్ పేమెంట్ ఆపేసారు. ఇవి కాకుండా అసలు నాన్ స్టార్టెడ్ అయితే అట్లనే పెండింగ్ ఉన్నాయి, డిజేబుల్ చేసి పడేసారు సిస్టమ్లోకి వెళ్ళి. 45,000 ఇండ్లది పేమెంట్స్ కొద్దిగా చేసి ఆపారు. అంటే ఇవన్నీ ఇట్లా పెట్టుకొని మనం ఎన్నికల్లో ఏ పునాదుల మీద గెలిచినామో, ఏ పేదవాళ్ళ ఓట్లతో గెలిచినామో ఫస్ట్ వాళ్ళకి ఆన్సర్ చేయాలి. వారు అన్నట్టుగా కన్స్ట్రక్టివ్ సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనం వెల్కమ్ చేయాలి. అయితే దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడలేము బుచ్చన్న. నిజానికి వారు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే పథకాలకు సంబంధించినటువంటి విషయాలు, ప్రజా పథకాలు ఏవైతున్నాయో దాని ఇంప్లిమెంటేషన్, దాని ఆచరణ పద్ధతి ఏంది అనేటువంటి విషయంలో వారు మాట్లాడితే డెఫినెట్ గా అదొక చర్చ.
డెఫినెట్ గా మాట్లాడుకుందాం. ఇవాళ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే సెక్రటరీకి సంబంధించింది. సో దీనికి సంబంధం లేనటువంటి విషయం అయితే అవసరాలని ఒకవైపు సరి చేసుకుంటూనే మనకున్నటువంటి పరిస్థితులని సరి చేసుకుంటూనే డెఫినెట్ గా పథకాల అమలు కోసం కూడా ప్రభుత్వం ఈ ఫలానా పని అయిన దానికి ఇంకో పని చేయకూడదు అని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటామా? ఆ పద్ధతి ఉండాలని కోరుకుంటున్నారా? నువ్వు నీ ఆర్థిక వ్యవస్థ అంటే నీవు ఒక ఇల్లు గురించి మాట్లాడుకుంటే ఇల్లు ఒక దిక్కు కురుస్తూనే ఉంటుంది, ఒక దిక్కు గందరగోళం ఉంటుంది, ఇంకో దిక్కు అంటే ఇది చేసుకోకుండానే మిగతా చేసుకుందాం ఇంత ఎట్లా బతుకుదాం అనేటువంటి పరిస్థితి ఉంటుంది. నీ సెక్రటరేట్ ఒక పిచ్చపు సెక్రటరేట్, అది వాంబే పథకంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లాగా పెట్టిండ్రు. ఇప్పుడు మా ప్రభాకర్ అన్న గారు ఎట్లున్నారంటే మా అన్న మాట్లాడుతూ మైదీపట్నం కూరగాయల మార్కెట్ రైతు బజార్ సంగతి చెప్తాడు. మేము మాట్లాడే వరకల్లా మీరు వాస్తు మీదనే మాట్లాడండి భయ అంటాడు. విషయం ఏంటంటే ఇప్పుడు వాస్తు చుట్టూ తెలంగాణ ప్రజలను వాస్తు అని దేన్ని ఒప్పుకున్నాను అన్నారు. ఇప్పుడున్న సచివాలయం మీద ఒక స్టేట్మెంట్ అన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఈ సచివాలయము మొత్తము బూజు పట్టిపోయింది, కొత్తగా కట్టుకుంటే ఏమవుతుంది, అసలు మొత్తం బందెల దొడ్డి అంటే ఈ సచివాలయం తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకనే బందెల దొడ్లే కనపడింది. అంతకన్నా ముందు కనపడలే. ఇప్పుడు మీరు అందరు దాంట్లోనే ఉంటే అంటే మనం పర్మనెంట్ సహకారం చేసుకుంటూ ఉంటాం. డే టైంలో ఆఫీసులో పని చేసుకొని పెట్టుకొచ్చేదానికి అంటే ఇప్పుడు మీకు అంత ఇబ్బంది ఉందా? తాళం చేతులు తీసుకోవడానికి కూడా పైరవీలు చేసుకునే స్వేచ్ఛ నీ చంద్రబాబు నాయుడు ఆంధ్ర పెత్తందారుల యాజమాన్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో పనిచేసినావు అయ్యాల కనీసం నీ గురించి నువ్వు మాట్లాడుకునే స్వేచ్ఛ లేని సమైక్యాండి. మేము కూడా దొరగారి పాలనలో దొరగారి ఉద్యమంలో మేము పాల్గొన్నాము. ఈ రోజు అధికారాలను మొత్తం చేతులు పెట్టుకొని తానే ఒక మోనార్కుగా ఉంటూ కింద ఎవరిని కూడా పని చేయకుండా అటెండర్ను కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ దొరగారి పర్మిషన్ తీసుకునేటటువంటి పాలన నడుస్తుంది. వాస్తవానికి ఈ వాస్తుల గురించి మనం మాట్లాడితే నైజాం ఏ రోజో చెప్పాడు. గోల్కొండ ఉంది ఇటువైపు, అగ్నేయ వైపు ఇటువైపు చెరువు హుసేన్ సాగర్ సెక్రటేరియట్ కట్టుకుంది, ఇటువైపు రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో లంగర్ హౌస్, ఆ తర్వాత ఇక్కడ వంటశాలలు పెట్టుకుంది. ఆయన వాస్తుతోనే కట్టాడు. ఇప్పుడు ఇన్ని రోజులు కనపడింది సెక్రటేరియట్ మీద దృష్టి పెట్టేసి మీరు వాస్తవానికి సెక్రటేరియట్ జాగాలో ఏం కట్టాలనుకుంటారు చెప్పండి పై? దాన్ని ఎట్టే ఉంచాలనుకోరా, చెట్లు పెట్టాలనుకోరా, లేకపోతే మీరు ఏం పెట్టాలనుకోరు చెప్పు. చెప్పండి. మా ప్రయారిటీ ఇవాళ ఉన్నటువంటి సెక్రటేరియట్ ప్రాంతాన్ని ఏం చేయాలని ప్రయారిటీ కాదు. మా ప్రయారిటీ ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రజలకు దగ్గరగా పరిపాలనా సౌలభ్యంగా ఉండే సెక్రటేరియట్ కావాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా నేను అదే అంటున్నాను కదా, ఈ సెక్రటేరియట్ ఏం కావాలని కాదు, ఇంకా అద్భుతమైనటువంటి సెక్రటరీ కావాలని కోరుకుంటున్నాం తప్ప మంచి గార్డెన్ చేసుకుందాము. ఫస్ట్ మాట అంటే తప్పు అంటారు, మళ్ళీ గార్డెన్ లో ఏటి పెట్టి వస్తాయి. అద్భుతమైన గార్డెన్ చేసుకుందాం, ఏముంది ప్రజల కోసం గార్డెన్ చేసుకుంటాం. ఇక్కడండి మీరు మన అనొద్దు కానీ ఇప్పుడు ఎర్రగడ్డ పోవాలనుకుంటున్నారు, మా ప్రజలందరూ కూడా ఎర్రగడ్డ తీసుకొని పోవాలని చెప్పి చూస్తున్నారు. అయ్యా మీరు మానండి, సెక్రటేరియట్ అక్కడనే ఉండాలి, అక్కడ ఉన్న చెస్ట్ ఆసుపత్రి అక్కడనే ఉండాలి. అభ్యంతరకరంగా పిచ్చి మాటలు మాట్లాడితే ఎర్రగడ్డ పోతారు నాది పెద్ద సామెత. నేను కొత్తగా చెప్పేది ఏముంది? ఈ పిచ్చెక్కి చంద్రబాబు నాయుడు ఎటు పోయిండో ఈ రాష్ట్ర ప్రజలు. అయ్యా చంద్రబాబు నాయుడు బాట పట్టింది కేసీఆర్. ఇప్పుడు ఎందుకు తెలుసా? ఆయన చంద్రబాబు నాయుడు గౌరవప్రదమైన డిస్కషన్ చేసుకుందాం కానీ అగౌరవప్రదమైన అంటే మీరు కూడా కొత్తగా ఇల్లు కట్టుకుంటాడు, కొత్త మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవటం లేదు. అసభ్యకరంగా మనం నేను మొన్న చెన్నారెడ్డి గారి జయంతి ఉంటే నాయన నరసింహారెడ్డి గారు, మేము కేవీపీ రామచంద్ర గారు అంతా కూర్చున్నప్పుడు నాయన నరసింహారెడ్డి గారు ఏమన్నారంటే నేను మీ ఛాంబర్లోనే కూర్చుంటానని అన్నాడు. అంటే ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగ్, అది ఇట్స్ న్యూ బిల్డింగ్, డి బ్లాక్.
నాయన నరసింహారెడ్డి గారు, చాలా మంత్రులు ఉన్నారు. అంటే ఈజ్ ఫీలింగ్ ప్రివిలేజ్. కేవీపీ రామచంద్రరావు గారు ఉన్న ఛాంబర్లో నాయన నరసింహారెడ్డి గారు ఉంటున్నారని ఈజ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే ఆ సందర్భంలో ఆ రోజు చెప్పడం జరిగింది. నేను ఉన్నాను మొన్న, జస్ట్ ఐఎమ్ టాకింగ్ అంటే ఆ బిల్డింగ్ బాగుంది, ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వసతులు ఉన్నాయి, అంటే ఆ బిల్డింగ్ అట్లా ఉంది, మంచి బిల్డింగ్ ఉందని చెప్పడం జరిగింది. రామారెడ్డి గారు, మీరు వాస్తును నమ్ముతారా లేదా? వాస్తు అనేది ఒక సౌలభ్యం గురించి ఉండాలి, కానీ సౌలభ్యం గురించి మనం వాస్తు మాట్లాడాలి. కానీ కేవీపీ గొప్ప కూడా కేవీపీ గొప్ప కాదు, కేవీపీతో నాయన నరసింహారెడ్డి అన్న విషయం చెప్తాను. కేసీఆర్ గారు సార్ వాస్తుని నేను నమ్ముతాను, ఏమంటున్నాను, కానీ అది ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టు ఉండొద్దు. శర్మ గారు ఒకసారి ఇది మార్చడం వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే ఇబ్బంది ఏందో చెప్పండి. రామారెడ్డి గారు, కర్నె ప్రభాకర్ గారు అభివృద్ధి గురించి మాట్లాడకుండా శర్మ గారు, థ్యాంక్ యూ. నిజంగానే ప్రజల సౌలభ్యం కోసమై చేస్తే అది వాస్తా కాదా తర్వాత విషయం, కానీ ప్రజలకు అనుకూలంగా ఉంటే సరిపోతుంది. కానీ ప్రజాధనాన్ని, ప్రజలకు సంబంధించిన వాటిని కొంత అటు ఇటు అయినా కూడా అది మొత్తంగానే కొంత ఇబ్బంది కలిగించే వాతావరణం ఉంటుంది. ఏదేమైనా సరే ప్రజానుకూలంగా ఉండి ప్రజలకు ఆమోదయోగ్యమైతే, ప్రజా సంక్షేమం అయితే, భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడేదైతే మార్చవచ్చునేమో, కానీ ఇందులో తగు జాగ్రత్తలు, ఆమోదం ఉంటే మంచిదనుకోవచ్చు. థ్యాంక్ యూ.